ఏపీ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఎంతవరకైనా పోరాడాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. గోదావరిలో తెలంగాణ వాటర్ జలాల్లో ఒక్క చుక్క కూడా వదులుకునేది లేదని స్పష్టం చేసింది. గోదావరి బనకచెర్లపై ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి జూలై మొదటి వారంలో సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని కేబినెట్ ఆమోదించింది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీ డాక్యుమెంట్ రూపొందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్రం ప్రకటించిన వికసిత భారత్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల వృద్ధితో పాటు మహిళలు, రైతులు, యువకుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఇంకా 400 కోట్లు వేయాల్సి ఉంది. రేపటితో రాష్ట్ర రైతన్నలందరికీ వ్యవసాయం దండగ కాదు పండగ అనే విధంగా వ్యవసాయం స్టార్ట్ అయ్యే ముందే 9 రోజులలో 9,000 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. రేపు సాయంత్రం 4 గంటలకి ఎలానైతే లాంచ్ చేసేటప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేశామో, ఎండ్ అయ్యే సందర్భంగా రేపు సాయంత్రం 4 గంటలకి సెక్రటేరియట్ ముందు ఉన్న రాజీవ్ గాంధీ గారి విగ్రహం దగ్గర ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామో అదే రకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలలో, అన్ని రైతు కేంద్రాలలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వంగా ఏదైతే కార్యక్రమాన్ని చేసిందో దాన్ని పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో చేసుకోవాలని కూడా నిర్ణయించడం జరిగింది. తెలంగాణ తల్లి రూపంలో ఉండే తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్నాం సెక్రటేరియట్ లో. దానికి తల్లి అంటే ఇలా ఉండాలి అని కూడా ఈఓ నాడిచ్చుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లా కలెక్టరేట్లలో నవంబర్ 9వ తారీఖు లోపు ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా, నిర్మించుకోవాలని కూడా కేబినెట్ నిర్ణయించడం జరిగింది. RRR కొంతవరకు శాంక్షన్ చేసింది. మిగిలిన సగం సుమారు 201 కిలోమీటర్ల పొడవున ఉన్న RRR లోని చౌటోప్పల్లి నుండి సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ల పొడవున్న రీజనల్ రింగ్ రోడ్డును కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది. ఈనాడు ఆ బంకచెర్ల అనే బంకని ఈ ప్రభుత్వానికి రుద్దాలని, ఈ ప్రభుత్వాన్ని ఏదో తెలంగాణకి సంబంధించిన వాటా నీటిని ఇంకొక రాష్ట్రానికి వదిలేసే కార్యక్రమం చేపడుతుంది, నిమ్మకి నీరెత్తినట్లు ఉంటుంది అని ఒక గ్లోబల్ ప్రచారం చేయాలని తాపత్రయపడేదాన్ని కూడా కేబినెట్ లో చాలా ఫుల్ గా డిస్కస్ చేయడం జరిగింది.